తెలియచేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపచేత మరి దేవుడు ఈ యొక్క శీతలో గాలుల్లో మరి దేవుడు మనందరినీ కూడా సంరక్షించి మరి ఈ యొక్క సంతోషకరమైన దినాన్ని దేవుని సన్నిధిలో ఆరాధించి గొప్ప ధన్యత దేవుడిచ్చిన విధానం బట్టి వందనాలు. మనం చూస్తున్నాం, వాతావరణంలో అనేకమైన పెను మార్పులు మనం చూస్తున్నాం. ఒక ప్రక్కన భయంకరమైన చలులు మనం చూస్తున్నాం, మరొక ప్రక్కన భయంకరమైన వేడి అనేక చోట తగలబడిపోతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత లేకపోతే దేవుని యొక్క మరి దినము అనేది అతి సమీపంగా ఉన్నది. ద గాడ్స్ డేస్ ఆర్ కమింగ్ నియర్. ఈ నూతన సంవత్సరంలో ఒక న్యూ సిరీస్లో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడినప్పుడు మరి దేవుడు నాకు జెఫన్యా గ్రంథాన్ని దేవుడు నాకు మరి చూపించున్నాడు. మరి కొన్ని వారాలు మనము జెఫన్యా గ్రంథం నుంచి వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ జెఫన్యా మరి గ్రంథము మరి 3 అధ్యాయాలు ఉన్నవి. ఈ జెఫన్యా మరి ప్రవక్త, మరి చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్తగా జెఫన్యా ఉన్నాడు. జెఫన్యా అనే మాటకు అర్థం మనం చూసినప్పుడు యెహోవా దాచిపెడతాడు, యెహోవా దాచిపెడతాడు. జెఫన్యా గురించి మనం ఆయన నేపథ్యాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు జెఫన్యా హిజ్కియా రాజు ఉన్నాడు కదా, హిజ్కియా రాజు యొక్క ముని మనవడుగా చెప్తున్నారు. హిజ్కియా రాజు యొక్క ముని మనవడు, ఎందుకంటే ఆ ఇంట్రడక్షన్లోనే జెఫన్యా గురించి అతని యొక్క నేపథ్యం గురించి ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి ఈ జెఫన్యా అనే ప్రవక్త రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, రాజు కుటుంబం నుంచి అతడు వచ్చి ఉన్నాడు. క్రీస్తు పూర్వం 630వ సంవత్సరంలో ఈ గ్రంథము రచించబడి ఉన్నది. మరి రాజైన యోధా రాజైన యోషియా కాలములో ఈయన ప్రవచించాడు. యోధా రాజైన యోషియా కాలములో ఆయన ప్రవచించాడు. ఈ రాజు చివరి రాజుగా ఉన్నాడు యోధా ప్రజలకు. ఈ యోషియా రాజుకి ఇతను బంధువు కాబట్టి ఇతడు ఆ రాజగృహానికి వెళ్ళే ఆ యొక్క ప్రవేశము చాలా యాక్సెసిబుల్గా ఇతనికి ఉండేదంట. ఎవరికి? ఈ జెఫన్యా అనే ప్రవక్తకు. ఈ జెఫన్యా యొక్క మరి ఆ యొక్క ప్రవచనాలు బట్టి, దేవుని వాక్కును బట్టి ఆ కాలంలో యోషియా రాజు కూడా అనేకమైన సంస్కరణలు తీసుకుని వచ్చినట్టుగా కూడా మనకి వాక్యం మనకి తెలుసు. ఎందుకంటే ఆ కాలంలోనే మరి దేవుని యొక్క గ్రంథం అతనికి దొరికినప్పుడు ఆ దేవుని గ్రంథాన్ని అనుసరించి అనేకమైన సంస్కరణలు చేసి అప్పుడున్న అనేకమైన విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేసి దేవుని యొక్క మందిరాన్ని పవిత్రపరిచినట్టుగా కూడా మనము యోషియా యొక్క రాజు గురించి మనకి బాగా తెలుసు. ఈ జెఫన్యా యొక్క ప్రవచన ముఖ్య ఉద్దేశం మనం చూసినప్పుడు యోధా ప్రజల యొక్క పాప భ్రష్టమైన జీవితం గురించి, యోధా ప్రజల యొక్క పాప భ్రష్టమైన జీవితం గురించి దేవుని యొక్క వాక్కు హెచ్చరికగా ఆ దినాన మరి యోధా ప్రజలకు దేవుడు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యోధా ప్రజలతో పాటు ఇతర జాతులైన వారు కూడా దేవుని ఉగ్రత వస్తుందని చెప్పి జెఫన్యా భక్తుడి ద్వారా, జెఫన్యా ప్రవక్త ద్వారా తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇతర జాతుల వారు ఎవరని చూసినప్పుడు ఫిలిస్తీన్లు, అమ్మోనీయులు, మోయాబీలు, కూషీలు, అశ్షూరీలు, వీరి మీద కూడా దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత రాబోతుందనే విషయాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో ఈ జెఫన్యా గ్రంథం నుంచి 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వాక్య భాగాన్ని మనము చూడబోతున్నాం. దేవుని చూస్తున్నట్లయితే దేవుని ఉగ్రత ఎంత తీవ్రతరంగా మరి వారి మీదకు రాబోతుందో మరి జెఫన్యా భక్తుడి ద్వారా అక్కడ దేవుని వాక్కు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాము. 2వ వచనాన్ని మనం చూసినట్లయితే జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు, ఏమీయూ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా. అంటే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క తీర్పు
లేకపోతే దేవుని యొక్క ర్యాత్, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత అనేది ఎంత తీవ్రతరంగా ఉంటుందో ఈ వాక్కు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమియు విడువబడకుండా, ఏమియు విడువబడకుండా భూమి మీద సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క గ్రంథంలో ఆయన యొక్క ముఖ్య మాట మనం చూసినప్పుడు యెహోవా దినము సమీపించుచున్నది. భక్తుడు చెప్తున్నాడు యెహోవా దినము. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేదురు. దేవుని స్తోత్రం. యెహోవా మహాదినము సమీపమయ్యను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. నేటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు నేటి కాలములు పరిస్థితులు చాలా అనేకమైన మార్పులు మనం చూస్తున్నాం. వాతావరణంలో కూడా మార్పులు మనం చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణంలో ఈ పెను మార్పులు ఏంటంటే ఓజోను పొర తెగిపోయి పైనుంచి సూర్యకిరణాలు మనుషుల మీదకు చాలా తీవ్రంగా వస్తున్నాయి. అందుకే వేడి అతి తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది మనుషుల మీదకి. భూమి మీద వేడి అతి తీవ్రంగా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యం వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే భూమి వేడెక్కిపోతుంది. కొన్ని సందర్భాల్లో మంచు కొండలు కరిగిపోయి అనేకమైన వరదలు వచ్చేస్తున్నాయి. అంటే మనిషి ఊహించని రీతిలో, లేకపోతే ఒక మనిషి అంచనా వేయలేని స్థితిలో ఈ యొక్క న్యాచురల్ కెలామిటీస్ మనిషి మీదకి వచ్చి ఊడ్చేస్తున్నాయి. మనిషి మీదకి వచ్చి ఊడ్చేస్తున్నాయి. మనిషి యొక్క మేధస్సు పెరిగింది, మనిషి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అయితే మనిషి అనేక సందర్భాల్లో అంచనా వేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. గడిచిన దినాల్లో మన యొక్క రాష్ట్రంలోనే విజయవాడ ప్రాంతాలు మనం చూసినప్పుడు ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు. ఆ యొక్క వరద తీవ్రత వచ్చి అనేక మంది మరణించినట్టుగా, ఆ వరద తీవ్రతను బట్టి అనేక మంది వారు ఊహించని పరిణామాలు ఎదుర్కొని అనేకమైన గృహాలు కోల్పోయిన వారుగా, వారు అనేక మంది ప్రాణ నష్టం కోల్పోయిన వారుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తున్నప్పుడు మహాదినము సమీపమైనది, అంచె దినములు సమీపమైన విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ సందర్భంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తన ఉగ్రతను తీసుకొచ్చే ముందు, దేవుడు తన యొక్క తీర్పుని తీసుకుని వచ్చే ముందు దేవుడు ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మనకి ఒక సమాచారాన్ని మనకి ఇస్తుంటాడు. అంటే దేవుడు తన ప్రజలైన వారిని ఆయన తన స్వరూపంగా సృష్టించుకున్నాడు. నేను గడిచిన దినాల్లో ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు, మరలా ఈ నూతన సంవత్సరంలో మరలా ఆదికాండం నుంచి మరలా చదువుతున్నప్పుడు, వెన్ వీఆర్ రీడింగ్ అబౌట్ ద క్రియేషన్ ఆర్డర్ చదువుతున్నప్పుడు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో అర్థమవుతుందన్నమాట. దేవుడు మనల్ని తన స్వరూపంగా సృష్టించక ముందే సమస్తాన్ని సమకూర్చాడు. నీటిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, వెలుగును సృష్టించాడు, మరియు పశువులను సృష్టించాడు, అదేవిధంగా వృక్షాలను సృష్టించాడు, అదేవిధంగా పక్షులను సృష్టించాడు. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఈ భూమి మీద సమస్తాన్ని మన కొరకు సృష్టించి అప్పుడు తన స్వరూపంగా మనల్ని సృష్టించి దానిపైన ఆధిపత్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు దానిపైన ఆధిపత్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ ఆదామవ్వలు ఏ పేరు పెడితే అదే పేర్లు ఆ జంతువులకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క క్రియేషన్ అంతట్లో కూడా ద వండర్ఫుల్ క్రీచర్స్ ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్. తన స్వరూపంగా సృష్టించబడిన తన బిడ్డలైన వారు, ఆ బిడ్డలైన వారికి ఈ సృష్టి అంతటి మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఈ సృష్టి అంతటిని ఆయన చేసినప్పుడు అది కన్నులకు మంచిగా కనబడిందంట. ఈ మంచి సృష్టిని, ఈ సెలయేర్లను, ఈ కొండలను, ఈ పచ్చదనము, ఇవన్నీ చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో వెన్ యు సీ ద నేచర్,
ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ వి ఆల్వేస్ గ్లోరిఫై గాడ్. ఎందుకంటే ఆ సృష్టి అంతటిని చూసినప్పుడు అది మనం సృష్టించిందా? మనం సృష్టించేది ఈ లైట్ మనం సృష్టించాం. ఈ లైట్ మనం సృష్టించాం కదా. పవర్ పోతే ఈ లైట్ పనిచేస్తుందా? పనిచేయదు. మరి దేవుడు మరి డే టైంలో మనకి ఇచ్చే వెలుగు ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించాడు. అంతటి వెలుగు మనం సృష్టించగలమా? మనుషులు జీవించడానికి అంతటి వెలుగును మనం సృష్టించగలమా? సృష్టించలేము. కాబట్టి దేవుడు మనకు సమస్తాన్ని ఆయన సృష్టించాడు. ఈ సృష్టి అంతటిని కూడా అనుభవించడానికి, ఈ సృష్టి అంతటి మీద ఆధిపత్యాన్ని చలాయించడానికి ఆ సృష్టి అంతటిని కూడా దేవుడు మన కొరకు ఆయన సృష్టించాడు. అయితే ఇక్కడ మనం చూసిన మాట మనం చూసినప్పుడు ఒక విధంగా ఇది చాలా బాధాకరమైన వార్తగా ఉన్నది. ఎందుకంటే దేవుడు ఏమీయూ విడవకుండా, దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమీయూ విడవకుండా భూమి మీద సమస్తమును నేను వచ్చాను. చూసారా? దీని అంతటికి కారణము ఏమిటి అని చూసినప్పుడు మానవుని యొక్క పాపము. మానవుని యొక్క పాపము అంటే మానవుని కొరకే దేవుడు ఇవన్నీ సృష్టించి ఆ సృష్టిలో అతి శ్రేష్టమైన వాడిగా మానవు సృష్టించిన ఆ దేవుడు మానవుని యొక్క తలంపులన్నీ కేవలము చెడ్డవిగా ఉన్నదని దేవుడు తలంచాడు. దేవుడు వారిని సృష్టించిన తర్వాత దేవుడే సంతాపడ్డాడు. వారి తలంపులన్నీ కూడా కేవలము చెడ్డవే అని చెప్పి దేవుడు బాధపడి ఉన్నాడు. అయితే దేవుడు తన ప్రజలైన వారిని, తన బిడ్డలైన వారిని నాశనించడానికి ఆయన ఏం త్వరపడలా. ఆ నోవాహు కాలంలో నోవాహుతో చెప్పాడు ఒక ఓడను తయారు చేయని చెప్పాడు. ఒక ఓడను తయారు చేయని చెప్పి ఆ ఓడను తయారు చేస్తున్న ఈ తరములో ఆ సమయంలో 120 సంవత్సరములు నోవాహు దేవుని మాటల ప్రకటన చేస్తున్నాడు. ఆ మహా గొప్ప ఉగ్రత రాబోతున్నది. నా ప్రియ ప్రజలారా, దయచేసి మీ బ్రతుకులు మార్చుకోండి. మీ యొక్క చెడు జీవితాలు మీరు మార్చుకోండి అని చెప్పి నోవాహు 120 సంవత్సరములు ప్రకటన చేస్తున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే గాడ్ హ్యాస్ గివెన్ టైం. దేవుడు సమయాన్ని ఇచ్చున్నాడు. గమనించండి, ఏ వ్యక్తి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత లేకపోతే దేవుని యొక్క శిక్ష త్వరితగతిన రాదు. మనం చాలా సందర్భాలు అనుకుంటాం కదా, పలానా వ్యక్తి చాలా చెడ్డవాడుగా ఉన్నాడండి, పలానా వ్యక్తి చాలా భ్రష్టైన జీవితాన్ని జీవిస్తున్నాడండి, లేకపోతే పలానా వ్యక్తి దేవునికి దూరంగా జీవిస్తున్నాడండి, అతని మీదకి ఇంకా శిక్ష రావట్లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ శిక్ష దేవుడు ఇచ్చేది ఎవరు? దేవుడు. మనుషులు మనం తిడితే ఒక మాట తిట్టగలం. మనం ఒక వ్యక్తిని మనం ఎవరైనా తిట్టాలనుకున్నప్పుడు లేకపోతే బాధపడుతున్నప్పుడు మనల్ని నిందించినప్పుడు వారిని మనం ఒక మాటే తిట్టగలం మనం కదా. దేవుడు వారి మీద శిక్ష రప్పిస్తే వారు భూమి మీదే నిలిచి ఉండరు. కాబట్టి మనము దేవుని యొక్క ఉగ్రత అనేది దేవుడు ఇమీడియట్గా తీసుకుని రాడు. సమయం ఉంటుంది. ఇక్కడ 120 సంవత్సరాలు దేవుడు తన యొక్క సేవకుడు ద్వారా తెలియజేస్తున్నాడు. తన సేవకుడు ద్వారా దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు. ఆ 120 సంవత్సరాలు కూడా తెలియజేసినా సరే వాళ్ళు హేళన చేశారు. ఆ నోవాహు మాటల్లో హేళన చేశారు, వెటకారం చేశారు. వారందరూ కూడా విచ్చలవిడిగా ఈ లోకంలో భ్రష్టమైన జీవితాన్ని జీవించారు. ఆ కాలంలో ఉన్న దినాం గురించి మరి సువార్తలో కూడా రాయబడిన మాట మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37-38 వచనాలు, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందట దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు ఇచ్చుచు నుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఎరుగక పోయిరి. అంటే ఇక్కడ ఎరుగక పోయిరనే మాట మనం చూసినప్పుడు చాలా అర్థం ఉంది. అంటే వారు ఆ స్థితిని గుర్తించలేకపోయారు. వారు ఏ స్థితిలో వారు జీవిస్తున్నారో ఆ స్థితిని
గుర్తించలేక ఈ లోకమైన జీవితంలో, పాపమైన జీవితంలో, భ్రష్టమైన జీవితంలో వారు జీవిస్తూనే ఉన్నారు. నోవాహు చెప్పలేదా? నోవాహు చెప్పలేదా? రెండవ రాకడ సమయంలో కూడా అలాగే ఉంటుందని ఇక్కడ దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. మనుష్య కుమారుడు దినములో కూడా అటు రీతిగా ఉంటుంది. అంటే దేవుని రాకడ ఇమీడియట్గా వచ్చేస్తుందంటే దేవుని రాకడ ఇమీడియట్గా రాదంట. దేవుని సువార్త లోకమంతా ప్రకటన చేసినంత వరకు కూడా నాకు క్రీస్తు తెలియదు, నాకు క్రీస్తు సువార్త తెలియని వారు ఈ లోకంలో ఎవరు కూడా ఉండరంటండి. అప్పుడే అంతం వస్తుందంట. అప్పుడే అంతము వస్తుందంట. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా దేవుడు తన ఉగ్రతను తీసుకొచ్చే ముందు, దేవుడు తన యొక్క తీర్పును తీసుకొచ్చే ముందు, దేవుడు తన సమాచారాన్ని తన భక్తుల ద్వారా ఆయన అనుగ్రహిస్తుంటాడు. ఇక్కడ జెఫన్యా ద్వారా కూడా ఆ యోధా ప్రజలకు దేవుని సమాచారం ఇస్తున్నాడు. నేను సమస్తాన్ని ఊడ్చివేస్తాను, నేను సమస్తాన్ని కూడా ఊడ్చివేస్తాను, సమస్తాన్ని కూడా నశింప చేయవేస్తాను అనే మాటను జెఫన్యా ద్వారా యోధా ప్రజలకు దేవుడు తెలియచేస్తుంది. ఎందుకంటే యోధా ప్రజల పాప స్థితిని బట్టి, యోధా ప్రజల భ్రష్టమైన స్థితిని బట్టి నోవాహు కాలంలో కూడా అటు రీతిగానే నోవాహు ద్వారా తెలియజేశాడు. ఆ తరములో నోవాహు మాత్రమే నిందారహితుడిగా ఉన్నాడు. ఆ తరములో నోవాహు మాత్రమే నిందారహితుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే నోవాహు గొంతు చించుకుని చెప్పాడు. గొంతు చించుకుని అరిచి ఆ చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పినప్పుడు హేళన చేశారు, త్రాగారు, తిన్నారు. ఈ లోక జీవితంలో, పాప జీవితంలో, మలినమైన జీవితంలో వాళ్ళు ఆ యొక్క మత్తులో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ సమయము రానే వచ్చింది. ఆ సమయం రానే వచ్చినప్పుడు ఆ మనుషులతో పాటు సమస్తాన్ని నశింపచేశాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 6-8 వచనాలు. ఆదికాండము 6వ అధ్యాయము. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. తన హృదయంలో ఈ దేవుడే నొచ్చుకున్నాడంట. అంటే నరులను చేసినందుకు వారి యొక్క చెడ్డతనాన్ని బట్టి, వారి యొక్క చెడ్డతనాన్ని బట్టి దేవుడు హృదయంలో నొచ్చుకొని, అప్పుడు యెహోవా నేను నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఎంత బాధ అండి! సృష్టికర్త తను సృష్టించిన ఆ సృష్టిలో అతి శ్రేష్టమైన మానవుని స్థితిని గురించి ఇక్కడ బాధపడుతున్నాడు. మానవుని స్థితిని గురించి ఇక్కడ బాధపడి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఎలా వచ్చిందంటే జల ప్రళయం రూపంలో. ఎలా వచ్చింది? జల ప్రళయం రూపంలో. ఇక్కడ మనిషితో పాటు సృష్టి అంతా నాశనం అయిపోయింది. అదే ఇక్కడ గమనించినట్లయితే మనిషితో పాటు సృష్టి అంతా కూడా నశించిపోయింది. 19 వచనం చూడండి. ఇక్కడ 7వ అధ్యాయము 19వ వచనం. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతట క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములు మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేరి. చూసారా? పొడి నేల మీదనున్న వాటన్నిటినీ, నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడును. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడును. నోవాహును అతనితో కూడా ఆ వాడలో నున్నవి మాత్రమే మిగిలెను. చూసారా? ఇక్కడ నరుల యొక్క స్థితిని బట్టి, లేకపోతే నోవాహు కాలంలో ఉన్న వారి యొక్క పాప స్థితిని బట్టి సృష్టి అంతటి మీద కూడా శిక్ష వచ్చేసింది. అక్కడ నరులతో పాటు పురుగులు, ప్రాణులు, ఆ సృష్టి సమస్తం కూడా నష్టపోయింది కదా. సృష్టి అంతా కూడా అక్కడ నష్టం పోయింది కదా. అంటే నరులు చేసిన పాపాన్ని, నరులకు దేవుడు సృష్టి మీద ఆధిపత్యం ఇచ్చాడు.
సృష్టిలో అతి శ్రేష్టమైన వారుగా ఉన్నారు. ఆ నరులు చేసిన పాపమును బట్టి నోవహు కాలంలో గొప్ప జలప్రళయం వచ్చి సమస్తాన్ని నాశనం చేశాడు దేవుడు. సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. ఆయన మన కొరకే సృష్టించాడు. ఆయన ఆ సృష్టి అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ సృష్టి అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ సృష్టి అంతటిలో నాశనం అయిపోయినప్పుడు ఒక నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఒక నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఇక్కడ నోవహు బిడ్డలు వారు నీతిమంతులండి అంటే, నోవహు బిడ్డలు నీతిమంతులు లేదు మనకు తెలియదు, కానీ నోవహు బిడ్డలు విధేయత చూపించినారు. నోవహు బిడ్డలు విధేయత వారి తండ్రి మాటకు విధేయత చూపించినారు. వారి తండ్రి మాటకు విధేయత చూపించి తండ్రితో పాటు ఓడలోకి ప్రవేశించారు. ఆ జీవులు దేవుడిచ్చిన జ్ఞానంతో అవి కూడా జతలుగా వచ్చి ఓడలో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాము. అంటే సృష్టి అంతా కూడా దేవుని మాట విన్నవి. సృష్టిలో ఉన్న జీవులు కూడా దేవుని మాటలు విన్నవి. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, దేవుని మాటలు వినువారుగా ఉన్నామా? మనం దేవుని మాటలు వినువారుగా ఉన్నామో లేవో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తన వార్తలు మనకు తెలియజేస్తున్నాడు. మనకు రాబోతున్న శిక్షను గురించి, మనకు రాబోతున్న ఉగ్రతను గురించి దేవుడు సమాచారం ఇస్తాడు. అయితే ఆ ముందస్తు సమాచారం మనం విన్నప్పుడు ఖచ్చితంగా మన బ్రతుకును సరి చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నది 120 సంవత్సరాలు దేవుని యొక్క వాక్కు తెలియజేయబడినది. రెండవదిగా మనం చూసినప్పుడు ఫరో హృదయం కఠినమైనది అని మనం చాలా సందర్భాల్లో విన్నాం. మనం ప్రతి సందర్భంలోనూ మోషే అహరోను వెళ్ళి ఇశ్రాయేలు పక్షాన మా ఇశ్రాయేల్ని పంపించు, వారు మేము మరి అక్కడ మేము దేవునికి బలి అర్పణ చేయాలి అని చెప్పి ఎన్నో సందర్భాలు అడిగినప్పుడు ప్రతి సందర్భంలో ఫరో హృదయము కఠినమాయనని మనం చూస్తున్నాము. ఒక్కొక్క సందర్భంలో దేవుడు ఒక్కొక్క తెగులు తీసుకొచ్చినప్పుడు ఆ తెగులను తీసివేయమని చెప్పి మరి ఇక్కడ మోషేని కోరినప్పుడు, ఆ మోషేని కోరి ఆ తెగులు వారి దగ్గర నుంచి వెళ్ళిపోయిన వెంటనే మరలా ఫరో మనసు కఠినమైనది అని మనం చూస్తున్నాం. అటు రీతిగా ఫరో మనసు కఠినమైనప్పుడు 9 సార్లు అటు రీతిగా దేవుడు ఎన్నో గొప్ప తెగుళ్ళు వారి మీదకి వచ్చి బాధించిన మరలా 10వసారి కూడా ఫరో మనసు కఠినమైపోయింది. ఆ 10వసారి కూడా ఫరో మనసు కఠినమైపోయింది. ఆ 10వసారి కూడా ఫరో మనసు కఠినమైనప్పుడు దేవుడు మరలా వారి మీదకు ఇంకో తెగులు తీసుకొచ్చాడు. వారి ప్రథమ సంతతి అందరినీ కూడా నశింపచేశాడు. ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. వారి యొక్క సంతతితో పాటు పశువుల సంతతి, వాటి సంతతితో పాటు ప్రతి ప్రథమ సంతతి, ఆ ఐగుప్తుల ప్రతి ప్రథమ సంతతిని కూడా దేవుడు అక్కడ నిర్మూలన చేసినట్టుగా మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటి తెలుసా? ఫరో యొక్క హృదయం కఠినమైనది. ఆ ఫరో యొక్క హృదయం కఠినమవడం వల్ల వారితో పాటు రాజగృహంలో ఉన్న వారి ప్రథమ సంతతితో పాటు, ఖైదీగా ఉన్న వారి ప్రథమ సంతతితో పాటు, వారి జంతువులు అన్నీ కూడా ప్రథమ సంతతి అన్నీ కూడా నశించినట్టుగా మనం చూస్తున్నాము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 29వ వచనం చూడండి. నిర్గమాకాండము జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలనున్న, అంటే ఇక్కడ ఐగుప్తీయులు, వీరెవరు? అందరూ కూడా ఐగుప్తీయులు. చెరసాల మీద నున్న ఖైదీల యొక్క తొలి పిల్ల వరకు, ఐగుప్తు దేశమందులి తొలి పిల్లలనందరినీ, పశు పిల్లల తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేసిన. చూసారా? అంటే ఒక వ్యక్తి యొక్క హృదయ కాఠిన్యంను బట్టి, ఒక వ్యక్తి యొక్క హృదయ కాఠిన్యం బట్టి తన కుటుంబం మీదకి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి తన ప్రజల మీదకి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ దేశం మీదకి వచ్చింది. ఆ దేశంలో జంతువుల మీద కూడా వచ్చింది. ఆ దేశం అంతా కూడా గొల్లున ఏడ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే హృదయ కాఠిన్యము. ఈరోజు ఒకసారి ఆలోచించండి. హృదయ కాఠిన్యం బట్టి మన మీదకు వచ్చే ఉగ్రత, మన కుటుంబం కూడా బాధపడుతుంది. మన కుటుంబస్తులు అందరూ బాధపడతారు. మనతో పాటు అనేక మంది బాధపడతారు. అక్కడ ఫరో రాజు యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి తన కుటుంబస్తులు బాధపడ్డారు, తన ప్రజలు బాధపడ్డారు, దేశము బాధపడింది. వారందరూ కూడా ఏడ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఇది నన్ను ఒకసారి ఆలోచించండి. హృదయ కాఠిన్యం, ఒక వ్యక్తి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి
వారి కుటుంబస్తులు కూడా బాధపడతారనేది ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నాము. రెండోది చూస్తున్నాడు, ఫరో కఠినత్వం బట్టి ఐగుప్తీయులు తొలి సంతతి వారందరూ కూడా వారు నశించినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క పాపమును బట్టి ఆ కుటుంబం అంతా కూడా నశించిపోయారంట. దేవుడు చెప్పాడు ఏంటంటే అక్కడ మలినమైనది శపితమైనది ఎవరు కూడా మీరు ముట్టకూడదు, దాన్ని తీసుకునకూడదని ఇశ్రాయేలుకి దేవుడు తెలియజేశాడు, ఖచ్చితంగా చెప్పాడు. అయితే ఆ ఇశ్రాయేలీలో ఒకడైన ఆకాను శపితమైన దాన్ని ఆశించాడు, దేవుని మాటకు అవిధేయత చూపించాడు. చాలా సందర్భాల్లో దేవుడి వాక్యం మనం తెలియజేస్తున్నట్టుగా ఇది మనం చేయకూడదు, ఈ మార్గంలో మనం వెళ్ళకూడదు, ఇది మనం చేయకూడదు అని చాలా సందర్భాల్లో దేవుని వాక్యం తెలియజేస్తుంది. తెలియకుండా ఒకవేళ ఆకాను మీద శిక్ష వచ్చిందండి? తెలియకుండా ఆకాను మీద శిక్ష వచ్చిందా? రాలేదు. ముందుగానే దేవుడు తెలియచేశాడు. తెలియబడినా కూడా ఆకాను ఏం చేశాడంటే ఆ శపితమైన దాన్ని దాచుకున్నాడు. ఆకానుతో పాటు కుటుంబంలో ఒక బాధ కడతాం కదా, ఆ వాక్యం చదువుతుంటే అనిపించింది వారి కుమార్తెలు అందరూ కూడా నశింపచేయాలంట. వారు ఏం పాపం చేశారంటే ఆకాను చేసిన పాపమును బట్టి ఆకాను చేసిన తప్పిదాన్ని బట్టి ఆ కుటుంబం అంతా కూడా నశింప చేసినట్టుగా మనం చూస్తున్నాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24 వచనాలు చూసినట్లయితే, యెహోషువయు ఇశ్రాయేల్ అందరూ ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకుని వచ్చి, అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను, ఈ మాట అర్థాన్ని ఒకసారి మనం ఆలోచించేయండి, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ వన్ ఫ్యామిలీ, ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ కమ్యూనిటీ. వారందరూ కూడా ముందుకు సాగుతున్నారు. ఆ ముందుకు సాగుతున్న సందర్భంలో ఒక వ్యక్తి చేసిన తప్పిదం బట్టి ద హోల్ కమ్యూనిటీ ఈజ్ సఫరింగ్. చాలా సందర్భాల్లో అది మనం గమనించాం. ఇది నేనే అనుకుంటున్నాను, మనం చాలా సందర్భాల్లో ఇది మనం చేసిన ఒక చిన్న తప్పిదము ఇట్ ఎఫెక్ట్స్ హోల్ కమ్యూనిటీ. ఇక్కడ ఆకారం చేసిన తప్పిదాన్ని బట్టి ఒక ఫ్యామిలీకే కాదు, హోల్ కమ్యూనిటీ సఫరింగ్. అందుకే ఇక్కడ యెహోషువ ఏమన్నాడంటే నీ వేళ మమ్మను బాధ పరిచితివి. ఎందుకంటే ఇటు రీతిగా ఆకాను చనిపోవడం, ఇటు రీతిగా ఆకాను కుటుంబం నశింపబోవడం అక్కడ ఉన్న యెహోషువకి అక్కడ ఇశ్రాయేలుకి ఇష్టపడతారా? అటు రీతిగా వారేమో కూడా ఇష్టపడే స్థితి కాదు అది. ఎందుకంటే ఒక వ్యక్తి నశించిపోతున్నాడు, ఒక కుటుంబం వారి కళ్ళ ఎదుటే నశించిపోతున్నది. అందుకే నీ వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుచునగా ఇశ్రాయేలు అందరూ వాని రాళ్లతో చావగొట్టరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము వీడిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటకు ఆకోరు లోయ అని పేరు. ఆ లోయకు ఆకోరు, దాని కింద ఫుట్ నోట్స్లో ఏముందంటే బాధ లోయ. బాధ అది చూసినప్పుడల్లా అరే ఆకాను ఫ్యామిలీ అంతా నశించిపోయింది. దేవుడు ముందే తెలియజేశాడు కదా, శపితమైన దాన్ని ముట్టవద్దని చెప్పి దేవుడు చెప్పినాడు కదా. ఇదేనా ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో అపవిత్రమైన కార్యాలు చేయొద్దు, అపవిత్రమైన వాటిని చూడవద్దు అని దేవుడు చెప్తుంటే ఈరోజు ఎంత విచ్చలవిడితనం అయిపోయిందంటే పాప జీవితంలో జనులు అసలు మనుషుల్ని లెక్క లేకుండా జీవిస్తున్నారు. విచ్చలవిడితనం. ఈరోజు నైతికమైన విలువల గురించి చూస్తున్నప్పుడు ఎక్కడొక్కడ కనబడట్లేదు. అపవిత్రమైన సంబంధాలు, మరి లైంగికమైన అపవిత్రత మనం చూస్తున్నాం. నేటి సమాజం మనం చూసినప్పుడు లైంగికమైన అపవిత్ర, ప్రోనోగ్రఫీ, లేకపోతే యూట్యూబ్ ద్వారా, లేకపోతే రీల్స్ ద్వారా అనేకమైన అపవిత్రమైన వాటిని చాలామంది చూస్తూ పాపంలో పడిపోతున్నారు.
అపవిత్రమైన సంబంధాలు, అపవిత్రమైన సంబంధాలు కలిగిన వారు, సేమ్ సెక్స్ మ్యారేజెస్, లెస్బియనిజం, హోమోసెక్సువాలిటీ, ఈరోజు డ్రగ్స్, లేకపోతే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, ఈ అశ్లీలమైన కల్చర్ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు సమాజంలో ఇవన్నీ కూడా పెట్టలేకపోతున్నాయి. సమాజంలో ఇవన్నీ కూడా పెట్టలేకపోతున్నాయి. ఎందుకంటే నేటి సోషల్ మాధ్యమాల ద్వారా ఇవన్నీ కూడా మనుషులకు చాలా మరి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనుషులు చూడడానికి కానీ వినడానికి కానీ అవన్నీ కూడా ఉచితంగా లభించబడుతున్నాయి. వాటి ద్వారా మనుషులు ఎంతగానో భ్రష్టమైన స్థితికి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని వాక్కు హెచ్చరిస్తూనే ఉంది మనకి, దేవుని వాక్కు మనకి హెచ్చరిస్తూనే ఉంది. అయితే ఆకాను ఆ యొక్క శపితమైన దాన్ని అతడు దాచుకొనుట ద్వారా, ఆ శపితమైన దాన్ని దాచుకుని, ఈరోజు నువ్వు పాపాన్ని దాచుకుంటున్నావా? పాపాన్ని నువ్వు దాచుకున్నావా? నువ్వు చేస్తున్న పాపం, నువ్వు చేస్తున్న రహస్యమైన పాపము ఒకవేళ మనుషులు తెలియపోవచ్చండి. నువ్వు 20 సంవత్సరాలు బేరం దేశంలో ఉండవచ్చు, లేకపోతే ఎన్నో సంవత్సరాలు నువ్వు బేరం దేశంలో ఉండొచ్చు, కానీ నువ్వు చేస్తున్న పాపాన్ని దేవునికి దగ్గర దాయలేవు. నువ్వు దేవుని దగ్గర నువ్వు దాయలేవు. మనుషుల దగ్గర నువ్వు మంచి వ్యక్తిగా నువ్వు కనబడవచ్చు, కానీ దేవుని దగ్గర మనము దాయలేము. ఇక్కడ ఆకాను దాచుకున్నాడు, తనతో పాటు ఆ కుటుంబం అంతా కూడా నశించిపోయినట్టుగా మనం చూస్తున్నాము. 4వ చూసినప్పుడు ఇశ్రాయేలీయుల హేయ క్రియలను బట్టి కూడా దేవుడు సమస్తాన్ని పాడు చేస్తానని వారితో దేవుడు హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు చేసిన ఆ పాప క్రియలు బట్టి, భ్రష్టమైన క్రియలు బట్టి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 27 నుంచి చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 27 నుంచి చూసినట్లయితే, పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు, బయట పొలములో ఉండివారికి నేను మృగములను ఆహారముగా ఇచ్చేదను, కోటలలో వారును గుహల్లోని వారును తెగులు చేత. చూడండి, ఒకసారి ఆలోచించండి. కోటలో ఉన్నవాళ్ళు చచ్చిపోతారంట, గుహల్లో ఉన్నవారు కూడా చచ్చిపోతారంట. అంటే దెర్ ఈజ్ నో సేఫ్ ప్లేస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఎక్కడా కూడా సురక్షితమైన ప్రదేశము లేనే లేదు. మన కోవిడ్ వచ్చినప్పుడు ఏమైందండి? మన కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది? ఎక్కడ సేఫెస్ట్ ప్లేస్ ఉందా? హాస్పిటల్ పరిగెడితే అది సేఫెస్ట్ ప్లేసా? హాస్పిటల్కి వెళ్తే అది సేఫెస్ట్ ప్లేసా? కాదు. రాజగృహము సేఫెస్ట్ ప్లేస్ కాదు, గుహలో సేఫెస్ట్ ప్లేస్ కాదు. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, కోటలోని వారును గుహలోని వారును తెగులు చేత చచ్చెదరు. ఆ దేశంలో నిర్జనముగాను పాడుగా చేసి దాని బలాతిశయమును మాన్పించదను, ఎవరును వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలు మన్యములను పాడవును. వారు చేసిన హే క్రియలను బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేనే చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. చూసారా? వారి రాజ్యమును కానీ లేకపోతే వారి మన్యములు కానీ వారు అవన్నిటిని కూడా ఆ దేశమును నిర్జనముగా పాడుగా చేసి దాని బలాతిశయమును మాన్పించదని చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి. నౌ డేస్ దెర్ వాజ్ ఎ బిగ్ సెన్సేషనల్ న్యూస్. లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ఆ యొక్క కారు చిచ్చు గురించి, వైల్డ్ ఫైర్ గురించి మనం చూసుకున్నాం కదా. దాని యొక్క గొప్పతనాన్ని గురించి అనేక మంది గొప్పగా చెప్తున్నారు. ఆ యొక్క లాస్ ఏంజల్స్ పట్టణం అనేది అది హాలీవుడ్కి చాలా కేంద్ర బిందువు అని చెప్తున్నారు. అక్కడ నివసించే నివాసాలు 13 కోట్లు పైబడి అంట. 12 to 13 కోట్లు పైబడి. 1 కోటే కాదండి, 13 to 14 కోట్లు పైబడి ఉంటుందండి ఒక విల్లా అక్కడ ఖర్చు. అక్కడ ఈ కారు చిచ్చు వచ్చి 1800 ఎకరాల భూమి ఇక్కడ అగ్నితో మాడిపోయిందంట. 18 ఎకరాల యొక్క భూమి అగ్నితో మాడిపోయిందంట. లాస్ట్ 22 and 23 సంవత్సరాల్లో విస్తారమైన మరి వర్షాలు పడంట, గ్రీనరీ బాగుందంట. అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్గా మారిపోయింది ఫారెస్ట్ ఏరియా అంతా కూడా. వారు అక్కడ ప్రాంతాన్ని చూసినప్పుడు, ఎందుకంటే నేను కూడా అమెరికా దేశాన్ని సందర్శించాను, చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతుంటారు. ఆ ప్రాంతాలు మనం చూసినప్పుడు, ఆ సెలయర్లు మనం చూసినప్పుడు, ఆ గ్రీనరీ మనం చూసినప్పుడు, ఆ విల్లాలు మనం చూసినప్పుడు ఎక్కడ మనం చూడమండి, అంత అద్భుతంగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటుంటారు. అంటే నేను చూసిన ప్రాంతానికంటే ఇది ఇంకా శ్రేష్టమైంది ఒక విధంగా చెప్పాలంటే.
ఈ లాస్ ఏంజల్స్ అనేది చాలా విలాసవంతమైన ప్రజల జీవితాన్ని గడిపే ప్రాంతం అది. 14 కోట్లతో వారు గృహాలే కొనుక్కుంటున్నారంటే, ఎంతో వారి కార్లు, బెంజ్ కార్లు కానీ లేకపోతే విలాసవంతమైన కార్లు వారికి, ఆ యొక్క వారి యొక్క విల్లాస్ కానివ్వండి, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ వారి జీవితంలో దేవుడు లేరు. వారి జీవితాల్లో దేవుడు లేరు. వారు ఆ నూతన సంవత్సరంలో విచ్చలవిడిగా ఆనందించారు, విచ్చలవిడిగా సంతోషించారు. వారి మాటల స్టేట్మెంట్లో క్రియేటర్ని హేళన చేస్తున్నట్టుగా మాట్లాడారు. వారి మాటలు ఏమన్నాయంటే సర్వ సృష్టికర్తనే వారు హేళన చేస్తూ మాట్లాడారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ దేశాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని నిర్జీవమైన ప్రదేశంగా మార్చివేశాడు. ఆ ప్రాంతం మళ్ళీ తిరిగి కట్టబడాలంటే ఇంకొక 100 సంవత్సరాలు పడుతుందేమో, మరి తెలియదు. మరలా తిరిగి ఆ ప్రాంతం కట్టబడాలంటే ఇంకొక 100 సంవత్సరాలు పడుతుందేమో. మళ్ళీ తిరిగి వాళ్ళు కోలుకోలేరు. వాళ్ళు తిరిగి మళ్ళీ డబ్బు ఏమైపోయిందండి, వారి ఘనత ఏమైపోయిందండి, టెక్నాలజీ ఏమైపోయిందండి, ఆ దేశం యొక్క ఆ టెక్నాలజీ ఏమైపోయింది, ఏమీ చేయలేకపోయింది. ఏడుస్తున్నారు, బెంబేలు ఎత్తుతున్నారు. కొంతమంది అక్కడే చచ్చిపోయారు. అయ్యో 50 సంవత్సరాలు, ఒక వ్యక్తి అంట 50 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాడంట. వారి తండ్రులు కొనిచ్చారంట. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడక వాళ్ళు చెప్తున్నారంట, ఆ ఫైర్ వాళ్ళు అలర్ట్ చేస్తూ, అమ్మ వచ్చే బాబు వచ్చే వచ్చే వచ్చే, ఇది మా తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు, ఇక్కడే నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను అని రావట్లేదంట. అనేక మంది కారులతో వెళ్తుంటే కారులతో పారిపోదని వెళ్ళిపోతున్నారంట. ఆ కారులతో పారిపోతుంది, వాడు వెళ్ళలేని పరిస్థితిలో కారులు కూడా వదిలి పారిపోవలసిన పరిస్థితి. వారు సంపాదించినవన్నీ కూడా సమస్తం కూడా అక్కడ కాలి బూడిదైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక్కసారి ఆలోచించి, దేవుని ఉగ్రత ఎవరు తట్టుకోగలరు? దేవుని ఉగ్రతకు ఎవరైనా తట్టుకోగలరా? ఈరోజు అట్టి రీతిగా జరగబోతుంది. అంటే మానవుని యొక్క హేయ క్రియలను బట్టి, మానవుని యొక్క హేయ క్రియలు బట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను దాని బలాత్సమును మాన్పించదు, ఎవరు వాటిలో సంచరింపకుండా, ఎవరు వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేల్ మన్యములను పాడు చేయను. న్యాచురల్ కెలామిటీస్ లేకపోతే ఇవి వచ్చినప్పుడు ఏ ఒక్కరు నిలవలేరు అక్కడ. ఏ ఒక్కరు కూడా, ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అక్కడికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇది నన్ను ఒకసారి ఆలోచన చేయండి. యోధావారికి కూడా అట్టి రీతిగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. యోధావారికి కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకంటే వారి భ్రష్టత్వాన్ని బట్టి, వారి పాప స్థితిని బట్టి హెచ్చరిక దేవుడు తీసుకొస్తాడంటే సమస్తాన్ని చూడ. మరొకసారి జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు. ఏమీ విడవకుండా, ఒక మాట, ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును తుడిచివేద, ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తము నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవాకు, మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఆ జెఫన్యా ఆ కాలంలో చెప్పబడిన ఆ యొక్క ప్రవచనము నేటి దినములో కూడా వర్తిస్తుంది. నేటి దినములో కూడా అది వర్తిస్తుంది. ఇది మహాదినము, మహా ఉగ్రత దినము రాబోతున్నది. దేవుని వాక్కు తెలియజేస్తుంటే మహా ఉగ్రత దినము రాబోతుంది. యేసయ్య కూడా తెలియజేశాడు, ఆ మహాదినము రాబోతుంది. ఆ దినములో అయితే మరలా దేవుడు ఆ యొక్క మహాప్రళయం ద్వారా నశింపచేయడానికి ఇష్టపడలేదు. నేను మళ్ళా మనుషుల్ని మహాప్రళయం ద్వారా నేను నశింపచేయనని చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా వస్తుందండి ఉగ్రత? అగ్ని ద్వారా వస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుందండి ఉగ్రత? అగ్ని ద్వారా వస్తుంది. వారికి ఎలా అగ్ని వచ్చిందో తెలియట్లేదంట. ఈ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో వాళ్ళు పాపం బార్బిక్యూ చేసుకున్నారో తెలియదు, లేకపోతే ఎవరైనా మంట వేసుకున్నారో తెలియదు, లేకపోతే ఏ ఇంట్లో ఫైర్ అయిందో తెలియదు, ఏమైందో తెలియదు. కానీ వాళ్ళకి ఎలా వచ్చిందంట? గాలి భయంకరంగా వేస్తుందంట. గాలి భయంకరంగా వేస్తుందంట. ఆ భయంకరమైన గాలుల ద్వారా కూడా ఆ చెట్లు అవన్నీ కూడా కాలిపోయి, అంటే ఎండిపోయినాడు కొన్ని. ఆ ఎండిపోయిన ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు అంటుకొని ఆ ప్రాంతమంతా కూడా 1800 ఎకరాలు ఆ మంటలు వ్యాపించి మనుషులు చనిపోయారు. అటువంటి దినాలు రాబోతున్నవి, అటువంటి దినాలు రాబోతున్నవి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి మనం చూసినట్లయితే, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము.
అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కడమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను. చూసారా, భూమియు దాని మీద ఉన్న కృత్యములు అంటే ఇప్పుడు రాబోయే ఉగ్రత ఏదైతే ఉందో, అది అగ్ని ద్వారా జరగబోతుంది. నాశనము అగ్ని ద్వారా జరగబోతుంది. ఒకప్పుడు జలప్రళయం ద్వారా దేవుడు సమస్తాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు రాబోయే ఉగ్రత అగ్ని ద్వారా రాబోతుందని వాక్యం సెలవిస్తుంది. పంచభూతములు మహావేంద్రముతో మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కాబట్టి ఈరోజు ఈ మాటలు మనందరికీ వర్తిస్తాయి. ఆ ఉగ్రత రాబోతున్నది, మహావేంద్రముతో రాబోతుంది. మహా ఉగ్రత మనకి రాబోతుంది. అగ్నితో నశించిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. ఆ పరిస్థితులకు మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడండి? పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో జాగ్రత్తగా ఎదురు చూడాలని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడున్న మనందరం కూడా ఒక్కసారి ఇదొక హెచ్చరిక. ఆ మహాదినము సమీపమై ఉన్నది. భక్తుడిని జెఫన్యా ద్వారా చెప్పబడిన మాట అంటే ఆ మహాదినము సమీపమై ఉన్నది. కాబట్టి నోవహు కాలంలో సమస్తాన్ని ఆయన తుడిచివేశాడు. ఫరో కఠినాన్ని బట్టి ఐగుప్తులో తొలి సంతానము నశించిపోయింది. ఆకాను అవిధేయతను బట్టి తన కలిగిన సమస్తము నశించిపోయారు. ఇశ్రాయేలులకు హేయక్రియలు బట్టి సమస్తము కూడా పాడు చేశాడు. యోధావారి భ్రష్టతను బట్టి సమస్తాన్ని ఊడ్చివేశారు. ఈరోజు నీ బట్టి నీ కుటుంబం నశించిపోకూడదు. ఇక్కడున్న మనందరం కూడా మనం రక్షించుకుని మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. నోవహు రీతికి అయితే నోవహు దేవుని మాటకు విధేయత చూపించాడు, నిందారహితుడిగా జీవించాడు, భక్తితో జీవించాడు, పవిత్ర ప్రవర్తన కలిగి జీవించాడు. నోవహు ద్వారా నోవహు కుటుంబం ఏ విధంగా రక్షించబడిందో ఇక్కడ కూడిన మనందరం కూడా పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారుగా భక్తితో భయముతో దేవుని రెండో రాకడకు సిద్ధపడదాం. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. మనం డబ్బు ఉన్నా సరే, ఘనత ఉన్నా సరే, ఐశ్వర్యం ఉన్నా సరే, పదవులు ఉన్నా సరే, ఏది ఉన్నా సరే అది ఏది కూడా మనల్ని రక్షించలేదు. దేవుని యందు విశ్వాసమే దేవుని మీద ఆధారపడుతున్న వారే రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా నోవహు మాత్రమే రక్షించబడ్డాడు. నోవహు కుటుంబం రక్షించబడింది. అట్టి రీతిగా నేను కూడా ఆ సంరక్షించబడే గుంపులో నేను ఉండి ఆ సిద్ధపాటు కలిగి దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.